గౌతమ్ అదానీపై లంచ్ ఆరోపణలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి లైవ్లో అందిస్తారు. ఓటు శ్రీహరి. శ్రీనివాస్, భారత రాజకీయాలకు భారత స్టాక్ మార్కెట్కు అదానీ స్ట్రోక్ తగిలిందని చెప్పొచ్చు. ఇవాళ అటు రాజకీయాలను స్టాక్ మార్కెట్ను కూడా ప్రస్తుతం అదానీ ఎపిసోడ్ కుదిపేస్తోంది. దీంతో ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ అదానీకి సంబంధించినటువంటి షేర్లు కూడా పడిపోతున్నటువంటి పరిస్థితి. మరొక వైపు రాజకీయంగా కూడా ఇది తీవ్ర దుమారం కలిగిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ప్రస్తుతం దీనిపైన స్పందించారు. ముఖ్యంగా ఏదైతే ఓ కాంట్రాక్ట్ పొందేందుకు దాదాపు $265 మిలియన్ అంటే దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు లంచం ఇవ్వజూపారని చెప్పి అమెరికాలో ఉన్నటువంటి బ్రూక్లిన్లో ఫెడరల్ కోర్టు అభియోగాలు మోపింది. దీనికి సంబంధించి న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ అటార్నీ అయినటువంటి బ్రియాన్ పీస్ ఆదేశాల మేరకు మొత్తం 5 అభియోగాలతో గౌతమ్ అదానీతో సహా 7 మంది పైన కేసు నమోదవుతున్నటువంటి పరిస్థితి. సో ఈ ఎపిసోడ్ ఇప్పుడు ప్రస్తుతం భారతలో కూడా తీవ్రమైనటువంటి ప్రకంపనలు కలిగిస్తోంది. సో దీనికి సంబంధించి మనం చూస్తే ఎవరైతే ఈ కేసు మోపమని చెప్పారో దీనికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అంశంగా కూడా మనం చూడాలి. ఎందుకంటే అమెరికాలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం, అమెరికాలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం ప్రస్తుతం ఈ ఎపిసోడ్ పైన అక్కడ కేసు కూడా నమోదైంది. దీన్ని సీరియస్గా కూడా తీసుకుంటున్నారు. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికలు అయిన వెంటనే గౌతమ్ అదానీ ట్రంప్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. దాదాపుగా $10 మిలియన్ పెట్టుబడి పెట్టి 15,000 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అందులో పేర్కొన్నారు. సో దీని తర్వాత ఈ వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. ప్రాసిక్యూటర్ అయినటువంటి బ్రియాన్ పీస్ బైడెన్ కార్యవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇది అయిందా, లేకపోతే నిజంగా అక్కడ ఫ్రాడ్ చేస్తూ ఈ కేసులు కూడా నమోదయ్యాయా అనేది కూడా తేలాల్సి ఉంది. ఎందుకంటే భారత్ అమెరికా సంబంధాల నేపథ్యాన్ని చూసినా కూడా పరస్పరం ఏదైతే ఏ విషయంలోనైనా ఇచ్చిపుచ్చుకునే అవకాశం, కేసులు నమోదైనా కూడా తప్పు చేసినటువంటి వారిని అక్కడ తప్పులకు అనుగుణంగా శిక్షించేటువంటి పరిస్థితి కూడా ఉండబోతోంది. సో కాబట్టి ఇది చాలా పెద్ద ఎపిసోడ్గానే మారుతుందా, లేకపోతే ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఏమవుతుంది అనేది కూడా చూడాలి. కానీ ప్రస్తుతం మాత్రం భారత్లో దీని ప్రభావం చాలా తీవ్రంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రాజకీయ క్షేత్రంలో కావచ్చు, స్టాక్ మార్కెట్లో కూడా. సో ఎప్పటి నుంచో ఆ ఇద్దరు అంటూ రాహుల్ గాంధీ కూడా ఆయన ఎన్నికల్లో కావచ్చు ప్రతి అంశంలో కూడా ప్రస్తావిస్తూ వస్తున్నటువంటి పరిస్థితే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరిగినటువంటి తప్పు పైన, ప్రస్తుతం జరిగినటువంటి ఫ్రాడ్ పైన మొత్తం కూడా ఆయన శిక్షించాలి, విచారణ జరపాలి, అవే కాదు అన్ని అంశాలపైన అనేది ప్రస్తుతం రాహుల్ గాంధీ కూడా మాట్లాడారు. సో ఈ కేసుకు సంబంధించిన ఎపిసోడ్ ఏం కాబోతోంది, అమెరికాలో నమోదైనటువంటి కేసు ప్రభావం ఎలా ఉంది, దాంతో అదానీ పైన ఏ రకంగా విచారణ జరగబోతోంది, ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉంటుంది, ఈ లోపు రాజకీయంగా కావచ్చు వ్యాపార పరంగా జరిగేటువంటి పరిణామాలు. సో అదానీ గతంలో ఏదైతే అనేక రాష్ట్రాల్లో కూడా ఆయన ఒప్పందాలు చేసుకున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, వీరికి సంబంధించినటువంటి పాత్ర కూడా అయింది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్లో కూడా ఏమన్నా కనిపించబోతోందా అనేది కూడా మనం డిస్కస్